విశాఖ జిల్లా వెంకోజీపాలెంలో శ్మశానానికి వెళ్లడానికి రహదారి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. గ్రామంలో మృతి చెందిన మృతదేహాలను ఎక్కడ దహనం చేయాలని ప్రజలు ప్రశ్నించారు. శ్మశానానికి వెళ్లడానికి దారి ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఒక ఎండిపోటుదారుడు ఆ డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇక్కడ ఆఫీస్ మా గ్రామం ఆ రోజు సఫలైంది. అప్పుడు పెట్టాలి అంటే గవర్నమెంట్ ద్వారా రెండో రోజు సాయంత్రం చేశారు. మొన్న శవయాత్ర చేశాం, రోడ్డు మీద శవాలు ఆపి ఈ 2 రోజులు కూడా భిక్షం చేయాలని కోరుకుంటూ 18 రోజులు గీతా జయంతి మహిళ మా గ్రామస్తుల మహిళ చేత వంటలు వండించి బ్రహ్మాండంగా చేశాం. ఇది కాపాడా గ్రామమే. గత 5 రోజులుగా ఇక్కడే మేము వంట వరపు చేసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మహిళలు కానీ పిల్లలు కానీ యువకులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉంటున్నామండి. ఎందుకంటే ఇది 150 ఏళ్ళ నుంచి మా శ్మశాన వాటికగా ఉంది. ఇది మూడు సంఘాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక. దీన్ని ఈరోజు చాలామంది గంజాయి వారికి అడ్డాగా మారుతూ అక్కడ చూస్తే రబ్బిష్ అది వేస్తూ ఆ దారి కూడా లేకుండా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలని అధికారులందరినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చాము. రోడ్డు వేయమని ఎవరు కూడా పట్టించుకోలేదు. అందుకనే మేము ఇంక ఇవన్నీ కాదు మేమే చేసుకుందాం అని చెప్పి మా 2 గ్రామాల ప్రజలందరూ కూర్చొని మేము ఈరోజు రోడ్డు వేసుకుంటే దేవస్థానం వారు వచ్చి ఈ రోడ్డు మీకు నిన్నటి వరకు దారి ఉంది, మీరు రోడ్డు వేసిన తర్వాత ఈ దారి వాడడానికి మీకు వీలు లేదు, మేమే గేట్ పెట్టేస్తాము, మీరు ఎలాగెళ్తారో మేము చూస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నాలు చేశారండి. అందుకని ఆ రోజు నుంచి కూడా ఇదేంటిది మేము కష్టపడి రోడ్డు వేసుకుంటే వాళ్ళు రోడ్డు వేయలేదు కూడా ఇలాగే చేస్తున్నారని చెప్పి ఆ రోజు నుంచి కూడా మేము వంట వరపు చేసుకుంటే ఇక్కడ జీవనం సాగిస్తున్నాం అండి. అధికారులు వచ్చి దీని మీద మాకు పూర్తిగా భరోసా ఇచ్చి రోడ్డు మీరు వాడండి అనేంత వరకు కూడా మేము ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటామండి. కార్యాచరణ అండి. ఈరోజు ఏదో అధికారులు వస్తారు, ఎందుకంటే అది కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఈరోజు ఏదో వస్తారని మేమంతా జనాభంతా వాళ్ళ స్వతహాగా వచ్చారండి. వీళ్ళందరూ కష్టపడుతున్నారు, మనం వెళ్ళాలి అందరూ ఊర్లంతా అని వచ్చారండి. మాకేం లేదండి, ఈ దారికి ఎవరు ఏమనుకుంటా ఎవరో గేటు మేము గేటు కూడా ఏర్పాటు చేసుకున్నాం సొంత డబ్బులు ఇట్టుకొని. కానీ అధికారులు వస్తారేమో అని మేము ఎదురు చూస్తున్నామండి. అంతే తప్ప మేము శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాం, ఏమి చేయట్లేదు. ఎవరైనా అధికారులు వస్తే మాకు ఏమైనా చెప్తే న్యాయం చేస్తే మేము దానికి మేము అందరూ ఒకే మాట ఉంటాం. ఇంకొంచెం 100 సంవత్సరాలు నేనే పుట్టలేదు, మా తాత ముత్తాతల కాడి నుంచి వస్తుందండి. ఇది 3 ఎకరాల 30 సెంట్లు అండి. ఇది మొత్తం ఈ ఆశ్రమం కానీ ఆశ్రమం కాకుండా ఇక్కడ వరకే 3 ఎకరాల 30 సెంట్లు అండి. అవతల నుంచి ఇదంతా మళ్ళీ మాదేనండి. ఇక మన ఆశ్రమం కానీ శివాలయం కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ అయ్యప్ప గుడి కానీ అన్నీ మేమే కట్టించినామండి. అవి ఎండోమెంట్ వాళ్ళు మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు, మేము మెయింటైన్ చేస్తాం. కానీ వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. మమ్మల్ని పెళ్ళడం కానీ చేయడం కానీ ఏం చేయట్లేదు. అందుకే ఇవన్నీ ఇప్పుడు ఇదైనా మేము కాపాడుకుంటున్నాం అన్నమాట అండి. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి మీరు 2 గ్రామాలు 3 గ్రామాలు కలిపి మేము కాపాడుకుంటున్నాం. అదే మా స్లోగన్ అండి. అంటే ఇంకా ఏమి లేదండి. మాకు దారి కావాలి, గేట్ కావాలి. ఇంకా ఏమైనా ఉంటే గవర్నమెంట్ వారు ఇంకా దానికి ఏమైనా చేస్తే ఇంకా చేయొచ్చండి. మరి దానికి కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతాం. అధికారులు ఎప్పటి నుంచో సంప్రదిస్తున్నారండి. మా తాత ముత్తాతల నుంచి అధికారుల దగ్గర రాజకీయ ఇరు పార్టీ రాజకీయాలకి ఎప్పటి నుంచో ఇంచుమించు నాకు 55 సంవత్సరాలండి. ఇప్పుడు ఇంచుమించు 78 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు వెళ్తున్నారండి. అధికారుల దగ్గరికి వెళ్తుంటారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తుంటారు. కానీ ఏ ఒక్క పార్టీ కూడా మాకు స్పందన లేదండి. అంతే సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాం, అరే కోర్టులో కేసు ఉందరా మేము చేస్తాం నీకు ఎందుకన్నా ఆయన కూడా అన్నారు. ఒకనప్పుడు వాళ్ళు ఏమంటలేదండి, కోర్టులో కేసు ఉందని చేస్తారంటే కోర్టులో కేసు ఏముంది మాకు వచ్చి ఇక్కడ చెప్పమనండి వాళ్ళు. అంతేగాని కోర్టులో కేసు ఉంది అంతే ఏంటి మాకు ఏం అర్థం అవట్లేదు. ఏంటి ఎవరు వేసారో తెలియదు, మాకు సంఘం ఉందండి. అంతేనండి, మాదేనండి, స్థలం అంతా మాదేనండి, మా గ్రామందే. చెప్పట్లేదండి. అదే మాకు కావాలి, మాదేనండి ఇది భూమి. మా ఎరుగామల్దండి భూమి అంతా 3 ఎకరాల 30 సెంట్లు మాదండి. ఎందుకండి మిగతా అంతా మనోడు మాట్లాడతాం. మరి ఇప్పుడు మాకు పూర్వీకుల దగ్గర నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా గత సుమారుగా 100 సంవత్సరాల పైబడి మీరు ఈ శ్మశాన వాటిక ఈ 2 గ్రామాలే కాకుండా ఈ కొత్తగా వచ్చిన ఈ జగన్నాథరాజు నగర్ కూడా ఇంటిలోతో ఎవరు వచ్చినా మీ ఇక్కడ
ఎవరిని కూడా ఇది మా ఊరికే మాకే సంబంధం అని మేము ఎప్పుడు ఎవరితోని కూడా మేము అనలేదు. అనకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్మశాన వాటిక వాడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఎంతోమందికి మేము కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి మన జిఎంసి కమిషనర్ గారికి మన ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడమే కానీ ప్రతి సంవత్సరం మాకు 2 సంవత్సరానికి కమిటీ మారుతాం మా గ్రామ సేవా సంఘం తరఫున. ఈ కమిటీ మారేటప్పుడల్లా మీరు బరెల్ గ్రౌండ్ కోసం చూడడం దారి బాగోలేదు, దారి మీరు చేయించండి చెప్తే వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్తారో కమిషనర్ దగ్గరికి వెళ్ళేవారు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవారు. వెళ్తున్నారు, ఇస్తున్నారు. మరి వాళ్ళకున్న ప్రాబ్లము ఎందుకు వేయలేదు ఏంటంటే గతంలో నేను ప్రెసిడెంట్గా చేసిన తర్వాత అప్పుడు హరినారాయణ గారు కమిషనర్గా ఉన్నారు. అప్పుడు ఉండేటప్పుడు సార్ మాకైనా మా పెద్దలందరం కూడా కలిసి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి మేమేం చేయలేమయ్యా, మేము చెయ్యము అని క్లియర్గా మరి ఎందుకు చేయరు అని చెప్పమంటే చెప్పట్లేదు, ఏం కారణం చెప్పట్లేదు. మరి ఎవరికాలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారో మాకేం తెలియదు. డిపార్ట్మెంట్ అధికారులు వారే అలాగా ఇదైతే మీ మాలంటి వాళ్ళు ఏమైపోవాలి, ఇదేమైనా ఒకళ్ళ 5 10 మందికి సంబంధించింది కాదు కదా. గ్రామాలు కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన శ్మశానం ఇది. అలాంటిది ఒకరి గురించో 2 గురించో వీళ్ళు ఎందుకు ఆగుతున్నారు అన్నది మాకైతే తెలియదు. అయితే ఇలాగ ఇబ్బందులు పడి మేము ఇంకా చూసి ఉండలేక ఇంకా మనమే చందాలు వేసుకొని మనం ఎంత చెప్పినా వీళ్ళు మరి మనకు రోడ్డు, ఎందుకంటే ఈ రోడ్డు మీద చావు వెళ్తే బయట ఊర్ల నుండి చుట్టాలు వస్తారు, రిలేషన్స్, వాళ్ళు వచ్చి చూసి చాలా దారుణంగా అసహించుకున్నారు. ఏమయ్యా మీరు మీ ఊర్లో మీరు 2 గ్రామాల్లో పెద్ద మనుషులు ఉన్నారు, అలాగే నాయకులు రాజకీయ నాయకులుగా చాలామంది ఉన్నారు. మరి ఇంతమంది మీకు ఎంత పలుకుబడి ఉండి కూడా మీరు రోడ్డు ఎందుకు వేయించుకోలేదని మమ్మల్ని చులకనగా చేస్తూ చాన్నాల నుంచి వచ్చినప్పుడల్లా మేము ఆ ప్రాబ్లం ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము అంతా మాట్లాడుకొని చందాలు పోగు చేసి వాళ్ళు ఎలాగ చెయ్యరు, మనమే ఎలాగ వాడుతున్నది రోడ్డే కదా అని దాన్ని కొంచెం అప్పుడప్పుడు మేము జిఎంసీ నుంచి జేసీపీ మిషన్తో చెత్త చెదరం అంతా కూడా చేసేది. ఎందుకంటే చాలా గలీజు చేస్తున్నారు మిగతా ఖాళీ టైంలో. ఆ గలీజు అవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది తప్పితే మా స్వార్థం కోసం కానీ మా గురించి కానీ ఏ విధంగానే మేము చేసుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు మేము చందాలు పోగు చేసుకొని మీరు సీసీ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసుకుంటే అది చిన్నదే, మీరు చూసే ఉంటారు, వేసుకుంటే దాన్ని మొన్న ఎండోమెంట్ ఈవో గారు వచ్చి మీరు ఎలాగే వేస్తారో ఈ రోడ్డు అంతా తవ్వేస్తాం, మీరంతా వేసిన వాళ్ళు ఎవరు కమిటీ వాళ్ళ మీద మీ అక్రమిక కేసులు బనాయించి మిమ్మల్ని మీద కంప్లైంట్ ఇస్తామని అంటే అప్పుడు మేమంతా కంగారు పడి ఇదేంటి ఎంత కష్టం, మనం ఎంతలాగా కష్టపడి మనం రోడ్డు వేసుకున్నాం, దాన్ని అనవసరంగా వాళ్ళు వచ్చి డ్యామేజ్ చేస్తే మన అనవసరంగా మన కష్టం అంతా వృధాగా పోద్ది అనే భయంతో మేమంతా కూర్చున్నాం తప్పితే కాపలాగా ఏ ఉద్దేశం ఎవరి మీద వ్యతిరేకం కాదు, ఉద్దేశం కాదు. దయచేసి మీ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని కోరుకొని సెలవు.